హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోయే రెసిపీ ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పచ్చిరొయ్యలు కర్రీ. ఇదైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి కదా. ఇక లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా పచ్చిరొయ్యలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ పచ్చిరొయ్యలు బుర్రలు అలాగే పైనుండే లేయర్ అంతా కూడా నీట్గా రిమూవ్ చేసి మొత్తం అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా శుభ్రంగా వలిచి ఇందులోని కొద్దిగా కల్లుప్పు వేసుకుని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకుని వీటన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టొమాటోని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకుని అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 10 వెల్లుల్లి రేకులు కూడా తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు అలాగే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేకులు కూడా వేసుకుని వీటన్నిటినీ కూడా మెత్తగా వాటర్ పోయకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం పచ్చిరొయ్యలన్నీ కూడా పట్టేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని ఇందులో వేసుకుని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి సెపరేట్ చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి తీసుకోవచ్చు. తర్వాత ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సహజీరా యాడ్ చేసుకోవాలి. ఈ సహజీరాని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సహజీరా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇది అడుగంటకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని కూడా ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇది నాన్ వెజ్ రెసిపీ కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే తర్వాత మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టి ఉంచుకున్నాను. ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కర్రీ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఇందులోకి ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేయించి పౌడర్ చేసుకున్నాను. సో అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కొద్దిగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే పచ్చిరొయ్యలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. తయారీ ప్రాసెస్ కూడా చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.